స్పందించనున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్న ఆయన కవిత లేఖ ఎందుకు రాశారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయనే కవిత వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్న ఆయన కవిత లేఖ ఎందుకు రాశారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయనే కవిత వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఒక దుమారానికి దారితీసినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవిత లేఖ, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ లేఖపై నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో ఒక క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఆ నేపథ్యంలో ఈరోజు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. మరి అదే విషయం మాట్లాడతారా లేదా లేఖపై కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన స్పందిస్తారా, ఏ అంశాలపై ఏ కోణంలో స్పందిస్తారనేది ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇటు ఆధిపత్యపూర్వం అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఇటు రాజకీయ పరిశీలకులు, ఇటు ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఆసక్తికరంగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో తలెత్తుతున్న పరిణామాలను. ఈ క్రమంలో కాసేపట్లో మీడియా ముందుకు రానున్న కేటీఆర్ మరి ఏ అంశం పైన స్పందిస్తారు? గతంలో ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో వారికి సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు దాటవేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వ్యవహరిస్తారా, లేదంటే మీడియా లేవనెత్తే ప్రశ్నలన్నిటికీ మరి సమాధానాలు చెప్పగలుగుతారా? ఈ అంశం మీద స్పందిస్తారా? స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారు? ఎమ్మెల్సీ కవిత నిన్న మాట్లాడుతూ కేసీఆర్ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. మరి ఎవరు దయ్యాలు, ఎవరు ఆ దయ్యాల నుంచి పార్టీని ఎలా కాపాడుతారు అనే అంశం మీద, అదే అంశంపై మరి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు పార్టీకి, ఆయన స్పందించాల్సిన బాధ్యత అయితే ఆయన పైన ఉంది. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఎవరిని కలవడం లేదు, మీడియా ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో, ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి పార్టీని కాపాడేందుకు పార్టీలో తలెత్తిన ఈ పరిణామం, పార్టీలో శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ పరిణామం పైన ఎలాంటి సంజాయిషి అనుకోవచ్చు, ఎలాంటి సమాధానం ఇస్తారు, ఎలాంటి సంతృప్తి ఏ విధంగా పార్టీ శ్రేణులను సంతృప్తి పరుస్తారనేది ఆయన ముందున్న ప్రధాన ప్రశ్న. ఇప్పటి వరకు అయితే నిన్న విమానాశ్రయంలో కూడా ఎమ్మెల్సీ ఫ్లైట్ దిగగానే అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ వాసన కానీ ఎలాంటి వాతావరణం లేకుండా జాగ్రత్త పడడం జరిగింది. దీని వెనుక పార్టీ పెద్దలు ఆదేశాలు ఉన్నట్లు కూడా బయటికి సమాచారం వస్తా ఉంది, చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ పార్టీ కాకుండా కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఆమె సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తుందన్న ఒక నినాదంతో అక్కడ పోగైనటువంటి ఆమె అభిమానులు మాత్రమే కనబడ్డారు. ఆ కోణంలోనే ఆ విషయాన్ని కొట్టిపారేస్తారా, లేదంటే పార్టీ విషయంగా చూస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి అంశాలు ఆయన ప్రస్తావిస్తారు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఆసక్తికరంగా అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి సాయిసుదా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయి. దీంతో కవిత కేసీఆర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్న కవిత కేసీఆర్ తో లేఖపై చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు అమెరికాలో ఉన్న సమయంలో కేసీఆర్తో మాట్లాడిన కవిత తిరుగు ప్రయాణంలో దుబాయ్కి వచ్చాక మరోసారి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్లో పరిస్థితుల గురించి మాట్లాడడం సంచలనంగా మారింది.